మెలినా సీడ్స్ రైతు మిత్రులకు నమస్కారం అండి. నా పేరు హుసేన్, మెలినా సీడ్స్ ఆఫీసర్గా కోసిగిలో పనిచేస్తున్నానండి. ఇప్పుడు ప్రస్తుతం మనం రోజా వేసిన రైతుతో ఉన్నాము. ఆయన అడిగి ఆయన అనుభవం ఏమో మనం మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్కారం అన్న. అన్న మీ పేరునా? హనుమంత్ సార్. హనుమంతు. మీ ఊరునా? అగస్నూరు సార్. అగస్నూరు. మండలం? కోసిగి. జిల్లా? కర్నూలు సార్. కర్నూలు. ఏమి విత్తనం వేసినావు? నేను రోజా వేసినాం సార్. రోజా ఎన్ని ఎకరాలు వేసినావు? 2 ఎకరాలు వేసినాం సార్. 2 ఎకరాలు వేసినావు. నర్సరీ ఎక్కడ చల్లుకున్నావు? ఇక్కడ పొలం దగ్గర చల్లుకున్నాం. పొలం దగ్గర చల్లుకున్నావు. వేసుకున్న రోజు నుండి నీకు ఏమనిపించింది? బాగా వచ్చింది సార్. బాగా ముడతా గిడతా రావడం ఏమి లేదు సార్. లేదు. తెగులు కానీ ఎట్లా ఇచ్చింది? తెగులు ఏం లేదు సార్. అప్పుడు ఒక వారం మన దీని ముందర మడాలైంది సార్. అప్పుడు వెళ్ళే కొద్దిగా తెగులు వచ్చింది. ఫస్ట్ తూర్ అంటే రాలేదు సార్. ఫస్ట్ తూర్ రాలేదు. ఎన్ని క్వింటాలు పడింది ఇప్పటి వరకు 2 ఎకరాల్లోన? ఇప్పుడు 16 క్వింటాలు అమ్మినాం సార్. ఇప్పుడు ఇది ఎంత బస్తా ఉంది. ఇది ఎంత ఉంది? 20 క్వింటాలు అవుతుంది సార్. 20 క్వింటాలు. ఇంకా పొలంలో కొంచెం ఉన్నట్లుంది. ఉంది సార్ పొలం. మొత్తం ఒక 40 అవుతుందన్నా? 40 క్వింటాలు అవుతుంది సార్. 40 క్వింటాలు అవుతుంది 2 ఎకరాల పొలం. ఇప్పుడు మీ ఊర్లోనే ఇదే వెరైటీలు వేస్తారు కదా వేరే కంపెనీవి, వాటికి దీనికి తేడా ఏమంటే ఏం చెప్తావు? తేడా ఉంది సార్. ఇది బాగా వచ్చింది సార్. అది లాలి మన సూపర్ డీలక్స్ అన్నీ వేస్తున్నాం సార్. అవి రాలేదు సార్. దీనంత దిగుబడి రాలేదు. ఇప్పుడుండే వాతావరణ పరిస్థితులకి ఈ దిగుబడి మేలు అంటారా? ఇదే మేలు సార్. ఇప్పుడు వాతావరణానికి వచ్చి ఇదే మేలు. కాపు ఎట్లా పట్టింది? కాపు దగ్గరే పూత గీత బాగా వచ్చింది సార్. కాయకుళ్ళు కాయ మర్చి ఏ రకంగా రాలేదు సార్. తక్కువ చాలా తక్కువ. ఫస్ట్ తూరేటి ఉంది సార్. సెకండ్ తూర్ ఏమి ఒక 8 బస్తాలు అవుతుంది సార్. 8 బస్తాలు. ఇంత పెద్ద రాశికి 8 బస్తాలు అవుతుంది. అదేనా? అది వాతావరణ పరిస్థితి సరిగ్గా లేని దానికి అయింది. ఇప్పుడు మడాలు అయినప్పుడు అయింది సార్. కాయకుల్లో తర్వాత రాలేదు. కాయ సైజు కానీ కలర్ కానీ ఎట్లా అనిపించింది మీకు? బాగుంది సార్. కలర్ కానీ మార్కెట్లో బాగా పోయింది సార్. మా పక్క వాటికి మన వాటికి తేడా పోయింది. తేడా సార్. ఎంత తేడా పోయింది? ఇది 12,000 పోతే అది 8,000 9,000 పోయినా సార్. 8,000 9,000 పోయింది. చాలా డిఫరెంట్ ఉన్నట్లయితే తేడా. అదేనా? రైతు వేసుకోదగ్గిస్తున్నామన్నా? ఇద్దరమే సార్. నీ మాటలు చెప్పాలంటే రైతులకు ఏమని చెప్తావు? ఏ ఊరు కానీ వేసుకోండి సార్. ఇది మనం మన విత్తనాలు కానీ ఇది రోజా బాగా వస్తుంది అని చెప్తాను. నువ్వు బాగా పండించినావు. బాగా తెచ్చుకున్నావు నా విత్తనం? ఇక్కడే తుంగభద్ర మన కృష్ణారెడ్డి అంగట్లో తెచ్చుకున్నాం. కృష్ణారెడ్డి అంగట్లో తెచ్చుకున్నావు. సరే, చూస్తున్నారు రైతు మిత్రులారా, రైతు మాటలు ఎంత సంతోషం వ్యక్తపడుతున్నారు అండి. నమస్కారం అన్న.